హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో సైన్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. సైన్స్లో మనల్ని ఏ టాపిక్స్ అడుగుతున్నారు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో దాంట్లో సైన్స్ కంటెంట్ అలాగే మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయండి ఈ వీడియోలో. సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్స్లో ఒక వస్తువు యొక్క పొడవును కొలుచున్నప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగ్ వచ్చేసి 1.2 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. మరొక చివరి రీడింగ్ 3.6 సెంటీమీటర్లు అయినా ఆ వస్తువు పొడవు ఎంత అనేసి అడిగారు. సో ఇక్కడ ఒక ఫస్ట్ చివరి రీడింగ్ మరొక చివరి రీడింగ్ ఇచ్చారు కాబట్టి ఒక దాంట్లోంచి ఇంకో దాన్ని తీసేస్తే మనకు ఆ వస్తువు యొక్క పొడవు వస్తుందండి. సో 3.6లోంచి 1.2 తీసేస్తే మనకు ఎంత వస్తుందండి? 2.4 సెంటీమీటర్స్. సో ఇది వచ్చేసి మనకు ఆ స్కేల్ యొక్క ఆ వస్తువు యొక్క పొడవు అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త? సో ఎవరండి విద్యుత్ ప్రవాహాన్ని మొట్టమొదటగా గుర్తించింది? ఐర్స్టెడ్ అండి. ఐర్స్టెడ్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై రెండు అసమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం. సో ఒక వస్తువు పైన రెండు అసమాన బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఉంటే సో దానిపైన పనిచేసేటటువంటి ఫలిత బలం ఎలా ఉంటుందండి? మనకు ఆ రెండు బలాల మధ్య భేదానికి సమానము. ఎందుకంటే ఇది ఒక వస్తువు పైన రెండు అసమాన బలాలంటే సమానమైనటువంటి బలాలు కాదు, అవి రెండు కూడా ఎలా పనిచేస్తున్నాయి? వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపై పనిచేసే ఫలిత బలం ఎలా ఉంటుందండి? మనకు ఆ రెండు బలాల మధ్య భేదానికి సమానమవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించు శిలాజ ఇంధనం ఏది అనేసి ఇచ్చారండి. ఉష్ణ విద్యుత్ శక్తికి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నేల బొగ్గును ఉపయోగిస్తామండి. కోకు, కోల్తారు, పెట్రోలియం వీటి వల్ల మనకు విద్యుత్ శక్తి అనేది తయారు చేయబడదు. సో ఓన్లీ నేల బొగ్గు నుంచే మనము విద్యుత్ శక్తిని తయారు చేయగలం కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 99% గాలిలో 99% అనేది వీటి మిశ్రమం అనేసి ఇచ్చారండి. సో గాలిలో మనకు ఎక్కువగా వేటి మిశ్రమం ఉంటుందండి? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆక్సిజన్, నైట్రోజన్ మిశ్రమాలే మనకు ఎక్కువగా ఉంటాయండి గాలిలో. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4, ఆక్సిజన్ మరియు నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణజీవి మొక్కను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఈ క్రింద ఇచ్చిన వాటిల్లో పరాన్నజీవి మొక్క ఏదండి? కస్క్యూటా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులు ఏవి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకు రైబోజోము, లైసోజోము, సెంట్రోజోము, రిక్తిక అనేసి ఇచ్చారండి. సో స్వయం విచ్ఛిత్తి సంచులని మనం వేటిని పిలుస్తామండి? లైసోజోముల స్వయం విచ్ఛిత్తి సంచులు అనేసి పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నోటి ద్వారా జీర్ణాశయమును బయటకు పంపే జీవి ఏది? సో మనకు సముద్ర నక్షత్రం, జెల్లీ చేప, అమీబా, నత్త ఇవన్నీ కూడా మనకు ఈ జీవులన్నీ కూడా వాటి యొక్క శరీరాన్ని కదలికను మనకు లోపలికి అలాగే ముందుకు వెనుకకు ఇలా అన్ని రకాలుగా కూడా వాటి శరీరాన్ని తిప్పగలవండి. కాబట్టి నోటి ద్వారా జీర్ణాశయమును బయటకు పంపే జీవి ఏదండి? వీటిల్లో సముద్ర నక్షత్రం అండి. సముద్ర నక్షత్రము, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏవి అనేసి అడుగుతున్నారండి. నెమటోడా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మనకి ఈ టాపిక్స్ నుంచే ఎక్కువగా బిట్స్ కూడా ప్రతిసారి కూడా అడుగుతున్నారండి. ప్రతి షిఫ్ట్లో కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఏ టాపిక్స్ నుంచి అయితే ఇచ్చారో సో సేమ్ అవే టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. సో నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏందండి? రెనెట్ కణాలండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోఫ్లోరో కార్బన్లు వీటి నుండి విడుదల కావు అనేసి ఇచ్చారండి.
సో వేటి నుండి టైర్లను మండించడం ద్వారా క్లోరోఫ్లోరోకార్బన్స్ వచ్చేసి మనకు విడుదల కావు. ఎయిర్ కండిషన్స్ కానీ ఏరోసాల్ స్ప్రేలు, రిఫ్రిజిరేటర్స్ వీటి నుంచి మనకు క్లోరోఫ్లోరోకార్బన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్ అయితే ఇచ్చారు, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి కుక్కలు తోకలు ఊపడము, పిల్లులు వస్తువులను రుద్దుకోవటం, కోతులు ఒకదానికి మరొకటి దువ్వుకోవడము, తోడేళ్ళు ఈల పెట్టడం ఏంటివి అనేసి ఇచ్చారండి. సో కుక్కలు తోకలూపడం వచ్చేసి మనకు దృశ్య భావ వ్యక్తీకరణ కిందికి వస్తుందండి. అలాగే పిల్లులు వస్తువులను రుద్దుకోవడం వచ్చేసి ఇది ఒక రసాయనిక భావ వ్యక్తీకరణ. కోతులు ఒకదానికోటి మరొకటి దువ్వుకోవడం వచ్చేసి ఇవి వచ్చేసి మనకు స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ అయితే చేసుకుంటాయి. తోడేళ్ళు ఈల పెట్టడం వచ్చేసి ఇది వచ్చేసి మనకు శ్రవణ భావ వ్యక్తీకరణకు సంబంధించింది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, ఆప్షన్ 3. సో మనకు ఫస్ట్ దానికి వచ్చేసి దృశ్య భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ చూసుకుంటే పిల్లులు వస్తువులను రుద్దుకోవడం రసాయన భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ కోతులు ఒకదానికి మరొకటి దువ్వుకోవడం వచ్చేసి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ అండి. తోడేళ్ళు ఈల పెట్టడం ఇవి మనకు శ్రవణ భావ వ్యక్తీకరణకి సంబంధించింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.